రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్లోని శివగంగా కాలనీలో నిన్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బయట ఆడుకుంటున్న బాలుడిపై 10 కుక్కలు అటాక్ చేశాయి. బాలుడి నడుము, పిక్కలపై కరిచాయి. కుక్కల స్వైర విహారానికి 7 ఏళ్ల మూగ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాటలు రాకపోవడంతో సాయం కోసం అరవలేని బాలుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు, స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. ఊడిపోయిన చెవి, రక్తంతో బాలుడి శరీరం నిండిపోయింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు ఉపాధి కోసం సిటీకి వచ్చారు. తాపీ పనులు చేసుకుంటూ హయత్ నగర్ శివగంగ కాలనీలో 3 ఏళ్లుగా ఉంటున్నారు. వీరి కొడుకు ప్రేమ్చంద్ పుట్టుకతోనే మూగవాడు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం తండ్రి పనికి వెళ్లగా తల్లి ఇంట్లో మంచినీరు పడుతుంది. ఇంట్లో నుంచి ఆడుకుంటూ బయటకు వచ్చిన ప్రేమ్చంద్పై 10 నుంచి 12 వీధి కుక్కలు గుంపు వచ్చి ఒక్కసారిగా దాడి చేసింది. స్థానికులు గమనించి కుక్కల్ని తరిమేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడిలో బాలుడి చెవి ఊడిపోగా మెడ, చెవి, నడుము, పిక్కలతో పాటు శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కల దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. కుక్కల దాడిలో గాయపడిన బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. బాలుడి వైద్య ఖర్చుల కోసం తక్షణ సాయంగా 10,000 రూపాయలు అందజేశారు. సిటీ శివారు ప్రాంతాలలో పాటు కాలనీలో కుక్కల సమస్యలతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కొప్పుల. వెటర్నరీ సిబ్బంది కూడా స్టెరిలైజ్ అయిన కుక్కలను తీసుకెళ్లమని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. బాలుడిపై వీధి కుక్కల దాడిని జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు కార్పొరేటర్ కొప్పుల. వీధి కుక్కల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇది మన్సూరాబాద్ డివిజన్ లో ఐదున్నర ప్రాంతంలో వీరన్నగుట్టకు దగ్గర శివగంగ కాలనీ 10 కుక్కలు అని అంటున్నారు. 10 కుక్కలు పీకడం జరిగింది. ఈ నెక్కర కూడా ఇక్కడనే పడిపోయింది. ఆ పిల్లవానికి మాటలు రావు, అరవలేకపోయాడు. ఎవరికి రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి కాపాడడం జరిగింది. అప్పటికే నడుము, మెడ అంతా కూడా వీడియోలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. చెవు మొత్తం కూడా ఊసిపోయింది. స్థానికులు అంబులెన్స్ లో వెంటనే మళ్ళీ నల్లకుంట కుక్కల హాస్పిటల్కి పంపించడం జరిగింది. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం కొన్ని పిచ్చి కుక్కలు కానీ వీటిని ఇమ్మడే చంపేయమని చెప్పి ఆర్డర్ వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే హైకోర్టులో ఆర్డర్ వచ్చింది సార్, నిన్ననే మళ్ళీ ముట్టుకునే పరిస్థితి లేదు. మరి ఎంతమంది పిల్లలు చచ్చిపోతారు, ఎంతమంది ఈ విధంగా ఇబ్బంది అవుతారు. ఇది మాకు నగర శివాలు కాబట్టి కుక్కలు విపరీతంగా ఒక్కొక్క దగ్గర కుప్పలు ఉంటున్నాయి. మా మన్సూరాబాద్ లో మనుషులతో పాటు ఎంత ఉన్నాయో కుక్కలు కూడా అంటే ఉన్నాయి. రోజు మేము చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఆటో నగర్ ఉంది. ఆటో నగర్ లో విచ్చలవిడిగా అక్కడ చెత్త చెదారం ఉండడంతో, ఆహారం దొరకడంతో ఈ విధంగా జరుగుతున్నాయి. మేయర్ గారు కూడా సీరియస్ తీసుకోవాలి. జోనల్ కమిషనర్ గారు అందరికీ కూడా చెప్తున్నాము, కుక్కలను సపరేట్ గా తీసుకుపోయి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఆపరేషన్ తీసుకొచ్చేస్తే ఇదే పరిస్థితి తీసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర ఇండ్ల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి, మనుషుల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి. దయచేసి ఆ పిల్లగాని భవిష్యత్తును కాపాడే విధంగా జీహెచ్ఎంసీ వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలి. ఆ నష్టం కానీ ఆ మొత్తం వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులు కూడా జీహెచ్ఎంసీ భరించాలని చెప్తున్నాం.